ఎలుకల విమాన యాత్ర. అడవిలో ఉండే చిన్న ఊరి పేరు ఎలుకపల్లి. ఆ ఊర్లో ఎన్నో ఎలుకల కుటుంబాలు ఉన్నాయి. వాళ్లంతా నిత్యం పల్లెలో బతకడం, పొలాల్లో తిరగడం, తినడం, పంటల దగ్గర బురదలు తవ్వడం చేసేవాళ్లు. ఒకరోజు ఆ ఊర్లో ధాన్యం అంతా అయిపోయింది. ఉరి పెద్దైన ధీమంతుడు ఎలుక ఊర్లోని అన్ని ఎలుకలను పిలిచి ఇలా అన్నాడు: అయ్యో, మన ధాన్యం అయిపోయింది. ఇప్పుడు మనం పట్టణంలో ఉన్న ఎలుకల నగరంకి వెళ్ళాలి. అక్కడ ధాన్యం మార్కెట్ ఉంది. అక్కడ ధాన్యం తీసుకురావాలి. ప్రయాణం మాత్రం విమానంలో. అందరూ సరే అన్నారు. ఎలుకల విమాన ప్రయాణం మొదలైంది. ఎలుకపల్లి నుంచి బయలుదేరిన 30 మంది ఎలుకలు విమానంలో ఎక్కారు. ఒక ఎలుక తన ఇంటి దగ్గర చేసిన మామిడి పచ్చడి టిఫిన్ బాక్స్లో పెట్టుకుని తీసుకొచ్చింది. కాని టేకాఫ్ టైంలో అది తలకిందులే మొత్తం ఎలుకల మీద పడిపోయింది. ఒక చిన్న ఎలుక పేరు టింకు. అది విండో సీట్ కావాలంటూ పెద్దగా అరవడం మొదలెట్టింది. చివరకు పక్కన కూర్చున్న ధీమంతుడు ఎలుకతో టాస్ వేసి గెలిచి సీట్ దక్కించుకుంది. చిట్టి ఎలుక క్యాబిన్లో టిఫిన్ డబ్బాలు, నీళ్లు ఇస్తూ తిరుగుతుంటే ఏదో చప్పుడు వచ్చింది. చిన్న ఎలుక ఓ టిఫిన్ డబ్బాలో దాక్కుని నిద్రపోయింది. చివరికి టిఫిన్ డబ్బా తెరిచి నవ్వుకున్నారు. ఇక చివరికి ఎలుకల నగరంకు విమానం చేరుకుంది. అక్కడ ధాన్యం మార్కెట్ అద్భుతంగా ఉంది. అంతా ఎలుకలకే స్పెషల్ డిస్కౌంట్. చివరికి ప్రతి ఎలుక ఒక్కో ధాన్యం సంచి తీసుకుని తిరిగి పల్లికి వచ్చేసింది. ఎలుకపల్లిలో ఇప్పుడు అన్ని రకాల ధాన్యం, బాస్మతి బియ్యం, తెలంగాణ సోన్నా ఏది కావాలంటే అది.